అని నేను ఒకదాన్ని అయితే ఈ తప్పు చేయలేదు కదా, చాలా వరకు కూడా ఉన్నాయి. నేనే తప్పు చేసినట్టు, ఫస్ట్ టైం నేనే ఏదో బయటకు వచ్చినట్టు చేస్తున్నారు. నీ కోపం వస్తలేదా? చాలా వస్తుంది అసలు. కానీ జనాలు అనేవాళ్ళు అంటానే ఉంటారు, ఇప్పుడు ఇంత చిన్న వయసులో వచ్చినా అని. చాలా మంది కూడా ఫోన్లు చేసి నన్ను ఇలా చేస్తున్నావా, నువ్వు ఏం అవసరం అది కూడా చెప్తున్నారు. నేను పట్టించుకోను అవన్నీ, పట్టించుకోను. ఎక్కడి వరకు అయితే పట్టించుకోవాలో అక్కడ వరకే నేను పట్టించుకుంటా. కోపం వస్తలేదు నీకు? ఎందుకంటే 9th క్లాస్ చదువుకున్న అమ్మాయి కాబట్టి, సో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాల్సిన వయసు, బయటికి తిరగాల్సిన ఏజ్, సో కొంచెం లైఫ్ లో ఎంజాయ్మెంట్ అంటూ పక్కా ఉంటది ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో. సో అవన్నీ కాకుండా బోనాలు చేసుకుంటా, ఇట్లా అమ్మవారి లాగా స్నానాలు చేసుకుని ఇట్లా నీట్ గా ఉన్నందుకు కూడా ఎప్పుడు నీకు అనిపించలేదా? ఎప్పుడు ఇంతవరకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను బయటకు వెళ్తా. ఎప్పుడు అంటే ఇప్పుడు ఫ్రైడే, ట్యూస్డే, సండే మాత్రమే నేను అమ్మవార్లకి పూజలు ఏ టైంలో చేయాలి ఎలాంటివి అదే సమయంలో నేను ఉంటా. కానీ నాకు ఇలా బయటికి వెళ్ళాలి అనిపించినప్పుడు లైక్ వెళ్తా నేను, అలా ఏం ఉండదు. అమ్మవారు రమ్మంటే వస్తుంది మీకు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తుంది. మరి చాలాసేపు అవుతుంది, ఆన్ స్క్రీన్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు అమ్మవారు వస్తలేదు నీకు? ఎందుకంటే అంటే నీకు లైవ్ లో దర్శనం కావాలన్నారు కదా అమ్మవారిది, సో చుట్టుపక్కల జనాలు ఉన్నారు, నీకు ఎలా లైవ్ ఇచ్చేది అని నేను కొంచెం ఆలోచిస్తున్నా. అంటే లైవ్ లో నాకు చూపిస్తావు, కానీ వాళ్ళకి కనిపించదు, నాకు ఒక్కరికే కనిపిస్తుంది. బట్ నువ్వు అలా కనిపించింది అక్కడే కనిపించిందని బయటకు చెప్పొద్దు, కానీ కనిపించిందని అవును కనిపించింది అని మాత్రమే చెప్పాలి. కనిపించింది అని చెప్పాలి, కానీ ఎక్కడ కనిపించింది ఎలా కనిపించింది అనేది చెప్పొద్దు. ఓకే పక్కా అంటావు? పక్కా. చూపియండి ఒకసారి. ఉన్నారన్నా సో మన ఇంటర్వ్యూ అయిపోయినాక నాకు చూపి ఒకసారి. నా ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు చెప్పిందా నేను చెప్తా వాళ్ళకి, పక్కా చూపిస్తారంటే మా ఇంట్లో చూపిస్తా, అమ్మవారిని చూపిస్తా. ఇక్కడ కూడా ఉంది కదా అమ్మవారి, మరి ఇక్కడ కూడా ఉంది కానీ అందరు ఉన్నారు కదా. ఓకే, సో ఇంట్లో మళ్ళీ ఎలా చూపించింది అని కూడా, ఇప్పుడు చూపించింది అంటే కూడా చాలా మంది మళ్ళీ నా మీద ఇంకా ఎక్కువ కళ్ళు మండే వాళ్ళు కూడా ఉంటారు కదా, అరే ఈ పాప చూపించింది అంటే అవును చూపించింది అని అంటారేమో, మళ్ళీ నా మీద ఇంకేమైనా ప్రయోగాలు చేస్తారేమో అలా అని. ఇప్పటి వరకు పక్కన వాళ్ళే ఉన్నారు, ఇక బయట వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. అంటే వాళ్ళతో కూడా మీకు హాని జరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది. ఎలాంటి హాని జరుగుతుంది అనిపిస్తుంది? ఎందుకంటే చాలా మంది వ్యూయర్స్ మన ఇంటర్వ్యూ చూస్తారు, సో దగ్గరికి వెళ్ళి చెప్పలేవు నువ్వు, అందుకే మన ఇంటర్వ్యూ ద్వారా చెప్తే కూడా వాళ్ళకి అర్థమైపోతుంటది. సో ఎలాంటి హాని చేయాలని చూస్తారు అంటే వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, లైక్ మా డాడీ అయినా చనిపోవాలి, అలా చేస్తున్నారు ఇప్పుడు. సాధ్యమైతే అది మీతో, ఎందుకంటే మీరే అమ్మవారు కాబట్టి చంపే శక్తులు కూడా లేదు. కానీ ఇప్పుడు డాడీ వాళ్ళకి అలాంటివి ఏం లేవు కదా, డాడీ వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు. మీరు కాపాడుకోవచ్చు. కాపాడుకుంటున్నా, ఇప్పటి వరకు నేను కాపాడుకుంటున్నా అంటే అమ్మవారి దయనే. ఓకే, ఇప్పుడు మరి మీకు అమ్మవారు వస్తున్నట్టు కూడా వీడియోస్ చూసిన, స్టూడియోలో చేసారు కాబట్టి రమ్మంటే వస్తుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు నేను రమ్మంటే నీకు వస్తుందా? వస్తదన్న. ఇప్పుడు మా స్థలం ఇక్కడ, నేను మా స్థలంకి అయితే వచ్చి అడగడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇక్కడ చెప్తా, వాస్తవాలు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తారు మీరు నెక్స్ట్. ఓకే, ఒక్కసారి నాకు చెప్తావా ఎలా వస్తుంది అమ్మవారు రమ్మంటే? ఎలా వస్తుంది అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. ఓకే, ఒకసారి ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదో ఒకసారి, నేను కూడా లైవ్ లో ఉన్నా కాబట్టి, సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి, సో ఆ వైబ్రేషన్ చూడాలి. ఎందుకంటే నేను ఒక మనిషినే కాబట్టి, అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఉంటది కాబట్టి, ఒకసారి అంటే రమ్మంటే రాదు. సో మరి నీకు ఎలా అమ్మవారిని పిలుచుకుంటావో నీ ఇష్టం. సో కెమెరా మొత్తం ఓవర్ టు యూ. సో నన్ను మర్చిపో, ఏమున్నా ఒకసారి నీ అమ్మవారు ఎలా వస్తుందో నువ్వు చూపించుకో ఒకసారి మరి. ఓకే. Io. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా చిన్ని గంగమ్మ, ఇక 10,000 మీకు ఏకశరణమ్ము, ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌన్లాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను, ఇక పరశురాముణ్ణి గన్నా సీదా ఆగి పరాశక్తిని, ఇక నా భర్త జమగ్ని రాజా, ఇక నా మామ గౌతముడు,
ఇక దారి దారి చూడు బిడ్డ, అనుమానాలు పెట్టుకొని వస్తీవి బిడ్డ, అనుమానాలు తీరుతాయో తీరవో అనుకుంటేవి కదా, నిజము చెప్పదో అనుకుంటేవి కదా, అబద్ధాలు ఉన్నాయో నిజములు ఉన్నాయో నమ్మొచ్చో నమ్మొద్దు అనుకుంటేవి, ఎక్కడక్కడే చూపించినాను కదా బిడ్డ. ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది మనసులో, నాకు నిజంగా అమ్మవారిని చూపిస్తారా లేదా చూపియదా అనేది నిజమా? ఖచ్చితంగా నువ్వు దలుచుకుంటే నా భాగ్యము నీకు కలగవచ్చు, ఖచ్చితంగా కలగవచ్చు. ఓకే, సో నా గురించి ఏం చెప్తారు మీరు? నీకు మంచి చేయాలనుకుంటేనే నువ్వు వాళ్ళకి మంచి చేస్తావు, నీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు చెడే చేయాలనుకుంటావు. ఎప్పుడు మొక్క మీదే ఉన్నది మనిషికి చెప్పవు, కడుపులో కొన్ని దాపెట్టుకొని తర్వాత చెప్తావు, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తావు. నీ సమస్యలు గాని నీ ఇంటి వరకు గాని కొన్ని చిక్కులే ఉన్నాయి గాని పూర్తి చిక్కులు అయితే లేవు. ఇప్పటికైతే అంత ఆనందముగా లేకపోయినా నీ వరకైతే నువ్వు బానే ఉన్నావు. ఖచ్చితంగా మంచిగా ఉంటావు, అంతా ఆనందమే. నువ్వే చూస్తావు కదా ఉంటానో లేనో అనేది. ఇక సెలవిస్తున్నా. ఏం గుర్తులేదా నీకు? సో అవన్నీ ఎడ నేర్చుకున్నావు? ఏమన్నా ఇప్పటిదాకా నాకు కొన్ని చెప్పినా అవన్నీ ఎడ నేర్చుకున్నావు అంటున్నా. తెలీదు, బుక్కులు ఎడ చదువుకోలే నేను. ఇప్పటిదాకా ఏం చెప్పినావు చెప్పు ఒకసారి నాకు. తెలీదు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని గుర్తు చేసుకో. ఇప్పుడు తెలీదు, నేను ఏం చెప్పినానో కూడా తెలీదు. చెప్పినా ఏం చెప్పినావు? ఏం చెప్పినానో తెలీదు, బట్ నీకు చెప్పినా అని అయితే తెలుస్తుంది. అంటే అమ్మవారు వస్తుందని నాకు తెలీదు నిజంగా. వాళ్ళ అంటే నాకు తెలియకుండా అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పొచ్చు, కానీ అమ్మవార్లకి ఇలా అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు, అవన్నీ నాకు ఏం తెలీదు. తెలీదు అన్న, మమ్మీని అడుగు నువ్వు. తెలీదు అసలు, మదర్ ప్రాం తెలీదు నాకు. ఒక్క పరశురాముడు కొడుకు అవుతాడని తెలుసు. లేదన్నా తెలీదు. అరే నిజం అన్న, చెప్తున్నా నేను నిజంగా. ఎల్లమ్మ తల్లి తెలియదా నీకు? ఎల్లమ్మ తల్లి తెలుసు, కానీ తమ్ముడు ఎవరు? మల్లన్న స్వామి. వాళ్ళకి ఇలా కొడుకు పరశురాముడు ఒక్కడే తెలుసు. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, మరి బిడ్డ ఎవరు? బిడ్డ తెలీదు అన్న. సో మరి ఇప్పటిదాకా నాతో చెప్పినావు కదా, నువ్వే చెప్పినావు కదా. తెలీదు, అదే చెప్తున్నా కదా. చాలా మంది ఇలా ఎక్కడ నేర్చుకున్నావు అని అంటున్నారు. నిజంగా తెలీదు. అంటే దేవుడు వచ్చినప్పుడు ఏదో నేను చెప్పలేను, కానీ నాకు ఇలా తెలీదు ఎవరు ఏమైతారో. నరసింహస్వామి బావ అవుతాడని తెలుసు, మళ్ళీ నరసింహస్వామికి వాళ్ళ వైఫ్ ఏమైతుంది. సో నీకు అన్ని తెలిసి ఉండాలి కదా, తెలియకుండా ఇవన్నీ ఎట్లా చెప్తున్నావు అని చెప్పి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడేం చెప్తావు? అంటే చాలా మంది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఎందులో చూసినావు అని అంటుర్రు అన్న. అంటే బుక్స్ ఏమైనా లేదు, నేను ఏం యూట్యూబ్ అప్డేట్ ఏమి చూడను నేను. ఓకే, అంటే అమ్మవారు వచ్చినప్పుడే వచ్చేస్తూ ఉంటది. అరే చివరిగా సో ఇంకా కూడా చాలా మంది డౌట్స్ పెడుతున్నారు, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ ఎక్కువ నీ దగ్గర, లైక్ పైసల కోసం ఇలా చేస్తుంది అని చెప్పి కూడా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సో చివరిగా నీ వ్యూయర్స్ కి, చూసే ప్రేక్షకులకు గానీ, సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకి? చాలా మంది కూడా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. కళ్ళతోటి చూడకుండా గానీ మీకు వచ్చి కూడా చూసి నిజమేందో తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి అని చెప్తాం అనుకుంటున్నాను. నువ్వు ఫేక్ అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? ఫేక్ అనుకునే వాళ్ళకి ఏం చెప్పలేనన్నా, ఏం చెప్పాలని కూడా లేదులే. సరే, ఓకే, ఆల్రెడీ నువ్వు స్టార్ట్ అయిపోయినావు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే దానికి అన్నిటికీ సిద్ధమైన బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నావా? నాకు ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూస్తారు, సో మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు. ఒకవేళ నెగిటివిటీ తెలుగు ప్రేక్షకులు కానీ తెలుగు ప్రజలు కానీ వన్స్ వాళ్ళు నమ్మితే అసలు వదిలిపెట్టారు. సో అలాంటివి ఏమైనా నువ్వు ఫేక్ అని చెప్పి తెలిస్తే, అలాంటి సందర్భాలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావాను? లేను. అలా ఎలా అనుకుంటారు ఫేక్ అని? రాదే వేళ అంటారు, ఎందుకంటే మనం చూసాం అఘోరా వచ్చింది తిప్పికొట్టి పంపించిరామని. లేదు, ఇది ఫేక్ కాదు కదా. నువ్వే మీరు కళ్ళతో చూసి అన్ని చెప్పినా నేనైతే నమ్మినా. సో పుట్టలు అమ్మవారు వెలిసింది అని నేను నమ్మినా,
కానీ వాళ్ళ కోసం నేను అడుగుతున్న ప్రశ్న అది. వాళ్ళు ఏమైనా అనుకో, నాకు అవసరం లేదు. నమ్మిన వాళ్ళకి తోడుంటా అంటావు. తోడుంటా. ఓకే, ఎస్. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా ఇంకా సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని చెప్పి కూడా, మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న.